స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరువైపుల నుంచి స్పీకర్ పదవికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పోటీలో ఎవరి పంతం నెగ్గుతుంది అనేది ఉత్కంఠగా మారింది. పార్లమెంటు స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు నామినేషన్ వేశారు. గత పార్లమెంట్ సెషన్లోనూ స్పీకర్గా చేసిన ఓం బిర్లా మరోసారి ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇండియా కూటమి తరపున కె సురేష్ పోటీ పడుతున్నారు. మరోవైపు స్పీకర్ విషయంలో ఏకాభిప్రాయం కోసం సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కూటమి మాత్రం స్ట్రాంగ్గా ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తేనే స్పీకర్ ఎన్నిక నుంచి విరమించుకుంటామని తేల్చి చెబుతున్నారు. లోక్సభలో అధికార ప్రతిపక్ష కూటముల బలాబలాలు ఎన్నికతో తేలనుంది. సంప్రదాయం ప్రకారం అధికార పక్షం స్పీకర్ పదవి, విపక్షం డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాల్సి ఉంది. కానీ 2019లో డిప్యూటీ స్పీకర్ లేకుండా లోక్సభ నడిచింది. గత 10 ఏళ్లలో బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉండడం వల్ల 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువ స్థానాలొచ్చాయి. ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి లోక్సభలో బలం పెంచుకున్న విపక్షాలు ఉపసభాపతి కోసం పట్టుబడుతున్నాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే ఉపసభాపతి పదవి తమకివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అధికార పక్షం హామీ ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి దించాయి. దీంతో రేపు అంటే జూన్ 26న ఎన్నిక జరగనుంది. ఏకాభిప్రాయం కోసం అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్ల ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి 3వసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. ఇక విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు 3 సెట్ల నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ చెబుతుండగా అధికార పక్షం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేని అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్పీకర్ ఎన్నిక విషయమై సహకరించాలని తమని కోరినట్టు చెప్పారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని ఖర్గే అడిగినట్టు రాహుల్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ అంశంపై అధికార పక్షం తన వైఖరి స్పష్టం చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరడం విడ్డూరంగా ఉందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మరోవైపు స్పీకర్ పదవి విషయమై ఇండియా కూటమి షరతులు విధించడం సరికాదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు విపక్షాల డిమాండ్ని పరిశీలించేందుకు అంగీకరించినట్టు ఆయన చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు పార్టీ రహితమన్నారు. ఇండియా కూటమి సంప్రదాయాల్ని పాటించట్లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. స్వాతంత్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి రంగాచార్యారిపై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్భాయ్ జే పటేల్ స్పీకర్గా నెగ్గారు. కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1925, 1946 మధ్య 6 సార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవీ మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్గా కొన్నాళ్లు కొనసాగారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలంకర్ మరణంతో ఉపసభాపతిగా ఉన్న అయ్యంగార్ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా నియమితులయ్యారు. అలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారి స్పీకర్ కోసం ఎన్నికలు జరుగుతుండటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.